కాంగ్రెస్ పార్టీని ధ్వజస్తంభంలా లేపి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికీ కింద బేస్మెంట్ బక్కా జెట్సన్ అయితే, కింద బేస్మెంట్ సీనియర్ నేతలు అయితే, మా పైన పిల్లర్ కట్టుకొని నిలబడ్డది మాత్రం రేవంత్ రెడ్డి అనే వాక్యాలు అయితే రావడం జరుగుతుంది. మరి ఆయన ఆ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క సీనియర్ నేతలకు పదవులు ఇవ్వాల్సింది పోయి ఈ నిన్న మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పదవి ఇక్కడే ఇచ్చుడైంది. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ నీతి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనుకున్న కడియం శ్రీహరికి పదవి ఎలా ఇస్తావు? మరి ఇక్కడ అసలైన దొంగ రేవంత్ రెడ్డి అని బక్కా జెట్సన్ గారి యొక్క కడుపు మంటతోటి, కడుపు ఆవేదనతోటి ఆయన తెలుపుకోవడం జరిగింది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు కాంగ్రెస్ కోసం సీనియర్ నేత అయిన బక్కా జెట్సన్ గారి కోసం పూర్తి స్థాయిలో మీరు నిలబడాలి. ఎందుకంటే ఈయన పట్టిన గతి రేపు మీకు పట్టచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్డిలకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం